నాకైతే ఇక్కడ ఆల్రెడీ 592 వచ్చింది. కింద గెట్ క్యాష్ అని నొక్కేశాను. మళ్ళీ అమౌంట్ 400 అయిన ఒకటైతే అమౌంట్ అయితే ఆల్రెడీ పెయిన్ అయితే మెసేజ్ అయితే వచ్చింది. ఆటోమేటిక్గా బ్యాంకులో అయితే అమౌంట్ అయితే ఇప్పుడు పడిపోతుంది. బ్యాంక్ నుండి కూడా ఇప్పుడు నాకైతే మెసేజ్ అయితే వస్తుంది. మొత్తం 48,100 కాయిన్స్ కలిసి 480 రూపాయలు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూస్తే నోటిఫికేషన్ కూడా వచ్చింది నా బ్యాంకులో పడినట్ట అమౌంట్. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనకి పేన చూడండి మెసేజ్ కూడా వచ్చింది బ్యాంకులో పడినట్ట. సో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ టెక్నాలజికల్. సో ఫ్రెండ్స్, మనకైతే నావీ యాప్ అయితే మనకి మన ఫ్రెండ్స్కి రిఫర్ చేసి మనమైతే 60 రూపాయల దాకా అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ 15 దాకా అయితే రిఫర్ చేశాను. ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్. నేను నా ఫ్రెండ్స్కి అయితే రిఫర్ చేశాను. వాళ్ళు అమౌంట్ మామూలుగా ఫోన్పే ఎట్లా యూజ్ చేస్తారో అట్లనే యూజ్ చేసి మామూలుగా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ మనకి అట్టయితే అమౌంట్ అయితే మనకి 60 రూపాయల దాకా అయితే వస్తుంది క్యాష్ బ్యాక్. నేను మొత్తం అయితే 20 మంది దాకా అయితే నా ఫ్రెండ్స్కి అయితే షేర్ చేశాను. షేర్ చేసింటే వాళ్ళు ఆ యాప్ని అయితే యూజ్ చేస్తున్నారు. మనం ఫోన్పే యాప్ని ఎట్లా యూజ్ చేస్తున్నారో ఆ యాప్ని కూడా నా యాప్ కూడా సేమ్ అలానే యూజ్ చేస్తున్నారు. మనకి గూగుల్ పే, పేటిఎమ్ ఇవేళ ఈ యాప్లో ఎలానో ఈ నావీ యాప్ కూడా అలా అనమాట. రిఫర్ చేసి రిఫర్ అయితే నేను వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేశాను. వాళ్ళు అయితే మా ఫోన్పే ఎలా ట్రాన్సాక్షన్ చేస్తున్నారో మనకి స్కానర్స్ కానీ అదేవిధంగా ఫ్రెండ్స్ కానీ అమౌంట్ కొట్టినప్పుడు ఆటోమేటిక్ అయితే నాకు క్యాష్ బ్యాక్ అయితే మొత్తం అయితే 60 రూపాయలు అయితే వచ్చేసింది. మొత్తం 20 మందికి అయితే నేను చేశాను. వాళ్ళకి 7 డేస్ లోపలైతే ట్రాన్సాక్షన్ వాళ్ళ నావీ యాప్ వాళ్ళైతే 7 డేస్ లోపలైతే మొత్తం 10 ట్రాన్సాక్షన్ పూర్తి చేయాలా, లేదంటే ఒకటో రోజు, లేదంటే 3 రోజు, లేదంటే 5 రోజు ఈ ట్రాన్సాక్షన్ వాళ్ళు చేసినప్పుడు రిఫర్ చేసిన వాళ్ళు మనం ఎవరైతే రిఫర్ చేసినా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకైతే 60 రూపాయలతో వస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తం వీడియో అయితే నేను స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. సో మీరు ముందుగా నావే యాప్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను. అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్లే స్టోర్లో కూడా ఉంటుంది, ప్లే స్టోర్లో కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే చక్కగా ప్లే స్టోర్లోకి అయితే వస్తుంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఫోన్పేకి ఏ నెంబర్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో అదే ఫోన్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మొత్తం అయితే ఇలా ఉంటుంది. మనకి టాప్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ప్రొఫైల్ క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా కింద పే మొబైల్ నెంబర్, ఇక్కడ మనకి పే మొబైల్ నెంబర్ నుంచి కూడా మనకి ఓపెన్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మన ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా కానీ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ మనకి అమౌంట్ అయితే పే చేయొచ్చు. అదేవిధంగా పక్కన పే టు యూపీఐ ఇదైతే ఇందులో వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఇక్కడ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి చెక్ బ్యాలెన్స్ టు సెల్ఫీ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. తర్వాత చెక్ బ్యాలెన్స్ మనం ఎక్కువ అయితే చెక్ బ్యాలెన్స్, తర్వాత పే మొబైల్ నెంబర్ ఇవైతే యూజ్ చేసుకుంటాం కాబట్టి చెక్ బ్యాలెన్స్ ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దాని కింద కూడా స్కానర్ ఉంది. స్కానర్ అండ్ పే అంటే స్కానర్ కూడా మనం ఫోన్పే ఎట్లా స్కాన్ చేసి కొడతామో అట్లా ఆ విధంగా కొట్టవచ్చు. మనం రిఫర్ చేయాలంటే ఇప్పుడు మీకు పైన టాప్లోనే వచ్చేసి ఎన్ అయితే ఉంది కదా కాయిన్ సింబల్, అలా ఆ కాయిన్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. మనకి రిఫర్ ఎట్లా చేయాలనేది ఇప్పుడైతే చెప్తాను. మనకి దానికి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక రిఫర్కి వచ్చేసి 6,000 కాయిన్స్. 6,000 కాయిన్స్ అంటే 100 కాయిన్స్ కలిసి 1 రూపాయి అనమాట. మనకి 1000 కాయిన్స్ కలిసి 10 రూపాయలు అనమాట. మనకి 6,000 కాయిన్స్కి అయితే 60 రూపాయలు అనమాట. ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి మనకి ఒకటో రోజు మనం రిఫర్ చేసిన వ్యక్తి ఒకటి రోజు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు 1 రూపీ అని 2 రూపీ అని మనకి ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ ఏదైనా కానీ 1 ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనకు 10 కాయిన్స్ అయితే వస్తాయి, 10 రూపాయలు అయితే వస్తాయి అనమాట. తర్వాత మూడో రోజు కూడా ట్రాన్స్ఫర్ అమౌంట్ ఏదైనా పే చేసినప్పుడు అప్పుడు 2,000 కాయిన్స్ అయితే వస్తాయి, అంటే 20 రూపాయలు. తర్వాత మళ్ళీ 5వ రోజు మనం పే చేసినా కూడా రిఫర్ చేసిన వ్యక్తి ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మళ్ళీ 3,000 కాయిన్స్ అయితే వస్తాయి. మొత్తం 30 రూపాయలు. ఇక్కడ ఫస్ట్ 10, తర్వాత 20, తర్వాత 30, టోటల్ వచ్చేసి 60 రూపాయలు అయితే మనకైతే కాయిన్స్ లేకైతే వచ్చేస్తుంది, గెట్ క్యాష్ లేకైతే వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ అనేది చెప్తాను, ఒకసారి చూడండి. పైన ప్రొఫైల్ కింద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద యాడ్ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చాలా బ్యాంక్స్ అయితే కనపడుతుంటాయి. సర్చ్లో మీ బ్యాంక్ ఏదో అలా సెర్చ్ చేయండి.
సెర్చ్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత లింక్ అయితే అయిపోతుంది. పేకున్న పిన్నే ఈ యాప్ కూడా అదే పిన్ వాడుకోవచ్చు. మనకి పే మొబైల్ నెంబర్ ఉంటే అమౌంట్ అయితే ఫోన్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అమౌంట్ పే చేయొచ్చు. అదేవిధంగా స్కానర్ ఉంటే కింద మనకి స్కానర్ నుంచి కూడా స్కాన్ చేసి అమౌంట్ పే చేయొచ్చు. అదేవిధంగా చెక్ బ్యాలెన్స్ కూడా ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం రిఫర్ చేయడానికి ఇప్పుడు మనకి పైన కాయిన్ సింబల్ ఉంది కదా, ఆ కాయిన్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. మనకు ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే నాకు 526 రూపాయలు అయితే వచ్చాయి. మనకి మనం రిఫర్డ్ అండ్ ఎర్న్ ఉంది కదా, ఇక్కడ మనకి 6000 కాయిన్స్ ఉందా, మనకు ఆడ నొక్కితే ఆటోమేటిక్గా మనకు వాట్సాప్ అయితే చూపిస్తుంది. వాట్సాప్లోకి అయితే మనం ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. మన ఫ్రెండ్స్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనకి ఇక్కడ కాయిన్స్ అయితే గెట్ క్యాష్ అయితే మనకి నాకైతే 0 ఉంది, ఆల్రెడీ 0 ఉంది. నేను ఆల్రెడీ చేసినా కదా. 500 అయితే మనకి అమౌంట్ మనకి బ్యాంక్ అకౌంట్లోకి వచ్చినట్టు పెయిన్ అయితే టాప్లో అయితే మనకు చూపిస్తాను. నాకు 520 రూపాయలు అయితే అమౌంట్ అయితే వచ్చేసింది. మనకి ఇక్కడ గెట్ క్యాష్ ఆల్రెడీ మనం లింక్ చేసుకున్న తర్వాత మనకి గెట్ క్యాష్లో ఇక్కడ మనకి ఉన్నప్పుడు అమౌంట్ ఒక నొక్కితే చాలు అనమాట. ఆల్రెడీ ఆటోమేటిక్గా బ్యాంకులోకి వచ్చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.